అసలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది లేకపోతే బీకేపీ హోమ్స్ బతికేంది? ఇది కేవలం కొంతమంది ప్రశ్న కాదు, చాలా మంది. ఒకప్పుడు నేను హోటల్లో సర్వర్ గా వర్క్ చేస్తున్నప్పుడు నాకంటూ ఒక స్టైల్ ఉండే, కస్టమర్ తో ఎక్కువ ఇంటరాక్ట్ కావడం. అదే కస్టమర్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు నెక్స్ట్ టైం నా కోసం వెతుకుతాను. 15 మందితో పనిచేసి నేను వాళ్ళకే మేనేజర్ అయిన ఉండే. ఎక్కడ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ హెల్ప్ చేయలేదు. నేను ఇక్కడ నమ్మింది కేవలం కంపెనీ కోసం నిల్చోవడం మాత్రమే. ఎవరో కంపెనీ కోసం అంత కష్టపడ్డ నేను అదే కంపెనీ నాదైనప్పుడు ఈ రోజు బీకేపీ హోమ్స్ ఒక ఫేమస్ ఫర్నిచర్ స్టోర్ గా మారడానికి సోషల్ మీడియానే కారణం. కానీ సక్సెస్ఫుల్ స్టోర్ గా రనగడానికి మాత్రం మా బీకేపీ బడీసే కారణం. కర్టన్, సోఫాస్, డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఒక కాంబినేషన్ లో పెడితేనే ఇంటికి ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ టాప్ పీవీడీ కోటెడ్ బేస్ విత్ 4 చైర్. ఈ కప్ సోఫాకి ఎప్పుడైనా స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. కర్టన్స్ డార్క్ కాంబినేషన్ లో సెలెక్ట్ చేసినామని సోఫా కలర్ కొంచెం ఇటాలియన్ లో ఇచ్చినుండే. ఈ సోషల్ మీడియా అనేది లేకపోతే బీకేపీ హోమ్స్ ఏంది అనే ఒక ప్రశ్న రేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ లైఫ్ అంతా మీరిచ్చింది. జర్నీలో ఇజ్జత్ కమాంచుడు మాత్రం నేను కష్టపడ్డది. ఇది ఓవర్ నైట్ వచ్చింది కాదు. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు. ఇప్పుడు మీరు వింటున్న ఈ వాయిస్ ఓవర్ కూడా మాట్లాడాలంటే కనీసం గంట పడుతుంది. ఎవడో ఇష్టం వచ్చినట్టు కమెంట్లు చేస్తాడు. అవన్నీ తట్టుకొని నిల్చున్నంత ఈజీ ఏం కాదు. గట్ట నిల్చున్నందుకే ఈ రోజు బీకేపీ హోమ్స్ అయింది.